హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే మీరు ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళు వెనక వీడియోస్ ఒకసారి చూసి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసిన వీడియోకి మళ్ళీ మీరు దాని మీదే కామెంట్స్ పెడుతున్నారు. అందుకోసం చెప్తున్నాను, వెనక వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా డౌట్ అనిపిస్తే అప్పుడు నాకు అడగండి. ఎందుకంటే వాట్సాప్ మెసేజ్లో నార్మల్ మెసేజ్లో నేను పెడుతూనే ఉన్నాను, మీరు పెడుతూనే ఉంటున్నారు. కొంచెం నాకు టైం ఉండదు కదా, నేను డ్యూటీకి వెళ్ళి రావాలి, మళ్ళీ ఇంకా ఇంటి దగ్గర కూడా పనులు చేసుకుంటూ ఉండాలి. సో నాకు టైం ఉండడం లేదు, అందుకోసమని చెప్తున్నాను. మీకు అంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేశానంటే దాని మీద మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ చేసి నేను కంపల్సరీ దానికి రిప్లై ఇస్తాను. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోండి, నాలా ఎవరు రిప్లై ఇవ్వరు. ఎందుకంటే మీరు కూడా నాలాంటి వాళ్ళే కాబట్టి ఇంకా మీకు డౌట్ వచ్చిన తర్వాత ఎలా క్లియర్ అవుతుంది, ఇంకా నేనే కదా చెప్పాలి. ఇప్పుడు పెట్టిన దాన్ని నేనే అయితే నేనే చెప్పాలి కదా అనేది చెప్పేసి ఇంకా రిప్లై ఇస్తున్నాను. నేను అందరికన్నా ప్రతిదీ కూడా చిన్న చిన్న వాటికి కూడా నేను రిప్లై ఇస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. ఎవరు కూడా అట్లా ఎవరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి పాజిటివ్ వస్తే పాజిటివ్ దానికి మాత్రం రిప్లై ఇస్తారు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నేను రెస్పాండ్ అవుతున్నాను. ఓకేనా? సో వెనక్కి వీడియోస్ చూసి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెనక్కి వీడియోస్ చూడండి. ఇంకా మీకు క్లియర్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓకేనా? సో ఈరోజు విషయం ఏంటంటే మనం ఓపీఎస్ అండ్ ఎన్పిఎస్ గురించి దాని డిఫరెన్సెస్ ఏంటి అని తెలుసుకుందాం. దాని గురించి పెన్షన్ స్కీముల గురించి మనకి 2004 తర్వాత మనకి ఎన్పిఎస్ స్కీమ్ అనేది గవర్నమెంట్ అమలు చేసింది. అంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ పెన్షన్ ఉండేది, ఓల్డ్ పెన్షన్ స్కీము. సో ఇదేంటంటే ఓపీఎస్ ఫస్ట్ మనం చూసినట్లయితే అదొక ఫిక్స్డ్ పెన్షన్ అనమాట. ఫిక్స్డ్ పెన్షన్ అంటే ఇప్పుడు మనకి డిఏ ఎలా పెరుగుతూ ఉంటుందో ప్రతి సంవత్సరం డిఏ అనేది 2 సార్లు పెరుగుతుంది. సో అట్లనే డిఏ పెరుగుతున్న కొద్దీ మనకి పెన్షన్ కూడా అలా పెరుగుతూనే ఉంటుంది. సో అదేంటంటే ఫిక్స్గా ఉంటుంది. మనకి డిఏ రేట్లు తగ్గి పెరిగి అలా దాన్ని బట్టి ఏముండదు, ఫిక్స్డ్ అమౌంట్ అది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా ఇది ఒక ఫేవరెట్ స్కీమ్ అనమాట. ఓపీఎస్ అనేది ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా 90% ఎంప్లాయీస్ ఓన్లీ ఓపీఎస్ పెన్షన్ కావాలనే ప్రజెంట్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళు వాళ్ళ శాలరీలో నుంచి ఎటువంటి వేతనం, ఇప్పుడు వాళ్ళ వేతనం ఉంటుందా ప్రతి నెల జీతంలో ఎటువంటి కటింగ్ కూడా ఉండాల్సిన కటింగ్ ఉండదన్నమాట వాళ్ళకి. అంటే ఇప్పుడు పెన్షన్ కోసం అయితే వాళ్ళ శాలరీలో ఎటువంటి కటింగ్ అనేది ఉండదు. ఇప్పుడు అదే ఎన్పిఎస్లో మనం చూసుకున్నట్లయితే శాలరీలో వాళ్ళకి కటింగ్ ఉంటుంది, ప్రతి నెల ఎంత కటింగ్ అని ఉంటుంది. కాకపోతే ఓపీఎస్లో వాళ్ళకి శాలరీలో కటింగ్ ఉండదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి అడుగుతుంది, మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారా అని అడిగితే ఇష్టం, అది చేసుకున్నా చేసుకోకపోయినా ఇష్టమే. ఒకవేళ 5,000 చేసుకోవచ్చు, కొంతమంది 10,000 చేసుకోవచ్చు, కొంతమంది 20,000 చేసుకోవచ్చు. ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు ఇంత పర్సెంటేజ్ అని వస్తుంది. సో అందుకోసమని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఓపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పటికీ వాళ్ళకి సమ్ అమౌంట్ వస్తుంది. అందుకోసమని చెప్పేసి నెక్స్ట్ ఏంటంటే మనకి వీళ్ళకి ఏంటంటే ఓపీఎస్లో ఏంటంటే 50% బేసిక్ పేలో 50%, అలాగే డిఏలో 50% వాళ్ళు రిటైర్ అయినప్పటికీ మనీ అనేది వస్తుంది పెన్షన్ కింద కొంత. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి మెడికల్ పెన్షన్ అని 1,000 రూపాయలు అనేది ప్రతి నెల వేస్తాడు. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూపించుకోవడానికి హాస్పిటల్, ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ ఉండదు. అదే ఒకవేళ నౌకరీ చేసినట్లయితే వాళ్ళ సర్కారీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి చూపించుకుంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూపించుకోవడానికి ప్రతి నెల 1,000 రూపాయలు వేస్తారు. ఇప్పుడు దాన్ని 5,000 రూపాయలు చేస్తానమాట. ముందు రోజుల్లో చేయాల్సి ఉండేది, కాకపోతే ప్రజెంట్ అయితే అది అమలు కాలేదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక రిటైర్మెంట్ స్కీము, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం మాత్రమే చేశారు. నెక్స్ట్ మనకి వాళ్ళు రిటైర్ అయినప్పుడు లాస్ట్ శాలరీ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, దాన్ని బట్టి అనేది వాళ్ళకి పెన్షన్ ఇంకా వచ్చే అమౌంట్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. డిఏలో బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ డ్రాన్ పేమెంట్ ప్లస్ డిఏ, దీన్ని బట్టే వాళ్ళకి అమౌంట్ అనేది ఎంత వస్తుంది ఏంటనేది దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి లాస్ట్ అమౌంట్ 10 సంవత్సరాలు చేస్తే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చేస్తే 20 సంవత్సరాలు, ఏదైనా సరే వాళ్ళకి లాస్ట్ శాలరీ డ్రాన్ శాలరీ ప్లస్ డిఏ దీన్ని బట్టి అనేది వాళ్ళ అమౌంట్ అనేది డిసైడ్ అవుతుంది. అలాగే రిటైర్ అయిన మొత్తం డబ్బులు కూడా గవర్నమెంట్ ద్వారా మాత్రమే వీళ్ళకి వస్తాయి. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఎంత అమౌంట్ ఉంటుందో అదంతా కూడా గవర్నమెంటే ఇస్తుంది వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆయన 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. ఆ ఉద్యోగం చేసిన తర్వాత ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు అప్పటికి ఆయనకి 80,000 రూపాయల శాలరీ వస్తుంది. అప్పటికి ఆయనకి 80,000 రూపాయల శాలరీ వస్తుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి పెన్షన్ ఎంత వస్తుందంటే 40,000 రూపాయలు వస్తుంది. మినిమం 50% అనేది వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది ఓపీఎస్లో. అదనమాట విషయం.
నెక్స్ట్ ఏంటంటే 10 ఇయర్స్ వేతనం పెరుగుతూ ఉంటే పెన్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది. 10 ఇయర్స్ వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తుంటే అంతలాగే పెరుగుతూ ఉంటుంది పెన్షన్ కూడా. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనకి రిటైర్ అయినప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులకి అనేది ట్యాక్స్ అనేది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చినా అది తీసుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అనేది దానికి ఉండదు. బట్ ఈ ఎన్పిఎస్లో చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ 60% అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది వాళ్ళకి, 40% ఉండదు. అలా ఉంటుంది అనమాట. 60-40%లో అటు ఇటు ఉంటుంది. సో ఎన్పిఎస్లో అయితే అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఎన్పిఎస్ గురించి చెప్పుకున్నట్లయితే 2004 తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా న్యూ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది. సో వాళ్ళు ఏంటంటే 10% బేసిక్ ప్లస్ డిఏలో కట్ అవుతుంది అనమాట. వాళ్ళ వేతనం, వాళ్ళ శాలరీ ఉంటుందా, వాళ్ళ శాలరీలో 10% బేసిక్ పే, 10% డిఏ, ఈ రెండు కూడా కట్ అయిన తర్వాత వాళ్ళకి సమ్ అమౌంట్, ఇంత అమౌంట్ కట్ అయిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ టైంలో ఆ డబ్బులు అనేవి వస్తాయి. సో ప్రతి నెల అదే మనకు కట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మాకు కట్ అవుతుంది ప్రతి నెల. సో మనకు కట్ అయిన డబ్బుల్లోనే మనకు వస్తుంది. కంట్రిబ్యూషన్ అనేది మనకు ఉంటుంది. అది ఓపీఎస్లో అయితే వాళ్ళ శాలరీలో వాళ్ళకి ఏం కట్ అవ్వవు, కానీ మన శాలరీలో అనేది ప్రతిదీ కూడా మనకు కట్ అవుతూనే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎన్పిఎస్లో ఏంటంటే మనీ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. అదే ఇప్పుడు మనకి ఓపీఎస్లో చూసుకున్నట్లయితే అప్పుడు డిఏ పెరుగుతున్న కొలది వీళ్ళ పెన్షన్ కూడా పెరుగుతుందని చెప్పాను కదా, సంవత్సరానికి 2 సార్లు డిఏ పెరుగుతుంది. బట్ ఇందులో అలా ఉండదు. మనీ ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. మార్కెట్ అండ్ అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ రేట్లు బట్టి దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎన్పిఎస్లో మనం రిటైర్ అయినప్పటికీ ఇప్పుడు 10% అనేది మనకు కట్ అవుతుంది కదా. 10% గవర్నమెంట్ ఇస్తుంది, 10% మన కార్మికులు, మనం ఎవరైతే ఉద్యోగం చేస్తామో కర్మచారి, వాళ్ళు ఈ విధంగా ఈక్వల్గా ఉంటాయి అనమాట. గవర్నమెంట్ సగం ఇస్తుంది, మనం సగం ఇవ్వాలి. సో ఇలా ఇచ్చిన తర్వాత లాస్ట్కి మనకి అమౌంట్ అనేది 14% ఇలా ఇస్తాడు మనకి రిటైర్ అయినప్పటికీ కొంత అమౌంట్ కూడా వస్తుంది. అదేంటంటే మనకి ఇప్పుడు కంట్రిబ్యూషన్ ఫండ్ 800 రూపాయలు అలా. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది హాలిడేస్, కొంతమంది కాదు, ఓపీఎస్ వాళ్ళైనా ఎన్పిఎస్ వాళ్ళైనా ఎవరైనా సరే హాలిడేస్ అనేది మనం జమ చేయొచ్చు. అది 300 హాలిడేస్ అనేవి జమ చేయాలి. సో వాళ్ళు ఎప్పుడైతే ముందు వాళ్ళ రిటైర్మెంట్ అయ్యేసరికల్లా 300 హాలిడేస్ అనేవి జమ చేయాలి. సో దానికి కూడా అమౌంట్ అనేది వస్తుంది. సో ఇవన్నీ కలుపుకుంటే మనకి కొంత అమౌంట్ వస్తుంది ఎన్పిఎస్లో పెద్ద అమౌంట్ ఎక్కువ రాదు. బట్ మినిమం దానికి దీనికి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. ఈ ఎన్పిఎస్ స్కీమ్ అనేది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్, అన్రికగ్నైజ్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా చేస్తారు. కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా పెన్షన్ అనేది ఇస్తారు వాళ్ళ కార్మికులకి. సో అది కూడా ఎన్పిఎస్ కిందే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు మనకి శాలరీలో ఎంత కట్ అవుతుంది, మన శాలరీ ఎంత కట్ అవుతుంది ప్రతి నెల, దాన్ని బట్టి మనకి పెన్షన్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో. ఈ ఎన్పిఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఓపీఎస్లో నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు దాచుకునే ఇన్వెస్ట్మెంట్కి ఎంత దాచుకుంటున్నావు ఆ డబ్బులు తీసుకోవచ్చు నువ్వు ఓన్గా. కాకపోతే మనకి ప్రతి నెల ఎన్పిఎస్లో మనకి ప్రతి నెల కట్ అవుతుంది. ఆ అమౌంట్ నువ్వు తీసుకోవడానికి అవ్వదు. నువ్వు రిటైర్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే నీకు ఆ అమౌంట్ ఇస్తారు తప్ప నువ్వు ఈ లోపు నేను తీసుకుంటున్నా నాకు అవసరమైందంటే అలా ఎవ్వరు. ఓపీఎస్లో మాత్రం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ డబ్బులు అవి వాళ్ళు తీసుకునే ఛాన్స్ అయితే వాళ్ళకు ఉంటుంది. సో అదనమాట విషయం. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎన్పిఎస్లో ట్యాక్స్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ, ట్యాక్స్ అనేది ఉంటుంది. 60% ట్యాక్స్, 40% ట్యాక్సిబుల్ అలా ఉంటాయన్నమాట. సో అదనమాట విషయం. ఎన్పిఎస్లో నువ్వు 60 ఇయర్స్ నౌకరీ చేసిన తర్వాత నువ్వు 60% కంప్లీట్ అయిపోయిన తర్వాత 60% మనీ అనేది నీకు వస్తుంది. 40% అనేది నీకు మంత్లీ పెన్షన్ కింద వస్తుంది అనమాట. సో అలా ఉంటాయి. కాకపోతే రీసెంట్గా ఏంటంటే అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఒకప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది ఓపీఎస్ స్కీమ్ అనేది. తర్వాత మనకి బీజేపీ గవర్నమెంట్ ఏం కావని మార్చేశారు. ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది, కానీ పెన్షన్ స్కీమ్ అనేది పెట్టడం లేదు. 90% ఏంటంటే ఓపీఎస్ అనేది చాలా బెస్ట్ ఈ ఎన్పిఎస్తో కంపేర్ చేసుకుంటే. ఎన్పిఎస్లో మన శాలరీ మనకు ప్రతి నెల మనకు కట్ అవుతున్న అమౌంటే మనకు వస్తుంది ఫ్యూచర్లో. అది కూడా గవర్నమెంట్ మనకి కట్ చేసిన దాని మీద, గవర్నమెంట్ ఇచ్చిన దాని మీద ఒక 14%, మనకి 10% కట్ అయితే ఒక 14% లాగా వస్తుంది అంతే, అంతకుమించి ఎక్కువ కాదు. ఓన్లీ డిఫెన్స్ ఎంప్లాయీస్కి తప్ప ప్రస్తుతానికైతే ఎన్పిఎస్ స్కీమ్ అనేది అందరికీ అమల్లో ఉంది. ఓన్లీ డిఫెన్స్ వాళ్ళకి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళకి మాత్రమే ఓపీఎస్ స్కీమ్ అనేది ప్రస్తుతానికి అమల్లో ఉంది. సో వాళ్ళు చాలా అదృష్టవంతులే భావించాలి మనం, ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఒకవేళ రిటైర్మెంట్ ఇంటికి వెళ్ళిపోయినా కూడా ఇంటి దగ్గర ఆరాంగా బతకొచ్చు వాళ్ళు. సో మనకు అంత ఛాన్స్ లేదు. మనం పూర్తిగా కంప్లీట్గా సర్వీస్ చేసినా అంత అవకాశం అయితే, వాళ్ళంత ఫెసిలిటీ అయితే మనకు ఉండదు. ఎన్పిఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 20 సార్లు
20 సంవత్సరాలు నౌకరీ చేసేవనుకో ఒక 30 వరకు రావచ్చు, 30,000 వరకు పెన్షను. అంతకుమించి ఇంకెక్కువ రాదు. అంతలోపే వస్తుంది కానీ అంతకుమించి ఎక్కువైతే రాదు. సో అదనమాట విషయం. మీకు ఒకవేళ కంపారిజన్ కావాలనుకుంటే 20 సంవత్సరాలకి అమౌంట్ ఎన్పిఎస్లో ఎంత వస్తుంది, జీపీఎస్ అంటే గవర్నమెంట్ ప్రొవిడెంట్ ఫండ్, ఓపీఎస్లో ఎంత వస్తుంది అనేది ఒకవేళ మీకు వీడియో కావాలనుకుంటే కామెంట్ చేసి అడగండి నన్ను, ఓకేనా. ఇంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ప్రస్తుతానికైతే ఇటువంటి విషయాలు ఎవరికి తెలియవు, అంటే తెలుసునా చెప్పరు మనకి. మనం అడిగి మరీ అడిగితే తప్ప చెప్పరు. ఎందుకంటే అప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వాళ్ళు మనకి దొరకాలి. మనకి ప్రస్తుతానికి న్యూ పెన్షన్ స్కీమ్ వాళ్ళే చాలామంది ఉన్నారు. ఓల్డ్ పెన్షన్ అంటే 2004 బ్యాచ్ వాళ్ళు, అంతకుముందు బ్యాచ్ వాళ్ళు మనకి దొరకాలి. వాళ్ళకి అడిగితే విషయం తెలుస్తుంది. వాళ్ళ పెన్షన్ గురించి చెప్పగలరు తప్ప ఎన్పిఎస్లో ఏముంది అనేది వాళ్ళకి కరెక్ట్గా తెలియదు. ఈ విషయాలు నాకు కూడా తెలియవు. న్యూ పెన్షన్ స్కీమ్ గురించి కొంతవరకు తెలుసు, ఎందుకంటే ఈ శాలరీలో కట్ అవుతుంది కాబట్టి తెలుసు. ఓల్డ్ పెన్షన్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు. బట్ మా సార్కి అడిగి నేను కొంచెం విషయం అయితే గ్యాదర్ చేశాను. ఈ విషయం మీకు కూడా యూజ్ అవుతుంది. ఒక తమ్ముడు కూడా నాకు అడిగాడు ఈ రెండింటికి డిఫరెన్సెస్ చెప్పక్క చిన్న వీడియోలో అని. సో దానికోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి, ఓకేనా.